నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇక రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు కూడా సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఏదైతే ఇన్ఛార్జీల మార్పు, అభ్యర్థుల ప్రకటన అనేటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పెదవిరుపులు విరుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అధికార పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, గడిచిన 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అధికార పార్టీలో రాజకీయం సెగలు పుట్టిస్తూ ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో మొదలైంది. ఆ తర్వాత ఒక 11 మంది సభ్యుల్ని ఇన్ఛార్జీల మార్పు పేరుతో ఒక ప్రకటన చేశారు. దానిపైన కొన్ని విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తూ ఉన్నాయి. అసలు ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. నేను ఇప్పటికీ చాలా ఎన్నికలు చూశాను. గత 40 సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా చూస్తూ ఉన్నాను. ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద నేనైతే చూడలేదు. అంటే పూర్తి వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత తారాస్థాయిలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఆ యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించుకోవటానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎటువంటి ప్రయత్నాలు? అన్ని రాజకీయంగానే చేస్తున్నాడు. ఆయన చేయాల్సింది ఏంటంటే పాలనాపరంగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అపరిపక్వంగా ఉన్నాడు అనే దానికి ఇది కూడా లేటెస్ట్ తాజా ఉదాహరణ. యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించుకోవటానికి ఏం చేస్తారు అంటే పాలనాపరంగా ఉన్న లోపాలని సరి చేసుకుంటారు. ప్రజలకి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాము, దాన్ని ఏ విధంగా పెంచాలి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, బడ్జెట్ని రీఅలొకేట్ ఎలా చేసుకోవాలి, ఎంత ఉన్న వనరుల్ని సమర్థంగా ఎట్లా వాడుకొని ప్రజల్లో సాచ్యురేషన్ లెవెల్స్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనే వాటి మీద ఆధారపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ పాలనాపరమైనవి వదిలేసి రాజకీయపరమైన అంశాల మీదే దృష్టి పెడుతున్నాడు. జగన్ ప్రధానమైన ఫెయిల్యూర్ ఏంటి అంటే వచ్చిన మొదటి రోజు నుంచే వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎలా అనే ప్లాన్లు వేశాడు. జనరల్గా సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఎన్నికల ఆఖరి సంవత్సరంలో మళ్ళీ ఎట్లా గెలవాలని ఆలోచించుకుంటారు. అవన్నీ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని అనుకునే రాజకీయ పార్టీలు కాబట్టి ఆఖరి సంవత్సరంలో మనం ఏం చేయాలి అనే ప్లాన్ చేసుకుంటాయి. మొదటి సంవత్సరం అంతా గత ప్రభుత్వం చేసిన వాటిని రివ్యూ చేయటం, దాని మీద మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి వాటి మీద ఫస్ట్ 1 year గడుస్తుంది. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ పూర్తిగా వేరే డైరెక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మీద ఉంటుంది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ 5వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం. ఆ ఎన్నికల సంవత్సరంలో ప్రజలకి మనం చేసిన 4 ఏళ్ల పాలనలో ప్రజలకి ఏ పాయింట్ మీద వ్యతిరేకత ఉన్నది వాటిని సరి చేసుకుందాము అన్న డైరెక్షన్ లో ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మొదటి రోజు నుంచి ఎన్నికైన ఆనందం కూడా లేదు. మొదటి రోజు నుంచే 2024 ఎన్నికల్లో మనం ఎట్ట గెలవాలి, ఏం చేస్తే గెలుస్తాం, ఎట్లా గెలవాలి అనే తాపత్రయము తపన తప్ప ఈ రాష్ట్రం ఏం చేయాలి, దీన్ని ఎట్లా డైరెక్షన్ తీసుకెళ్ళాలి, దీనికి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, దీనికి ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడపాలి, కొత్త డైరెక్షన్ ఎట్లా చూపించాలి, రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావడంతో పాటు యువతకి ఉపాధి ఎలా కల్పించాలి, అప్పటి వరకు ప్రజల్ని తాత్కాలికంగా ఎలా ఆదుకోవాలి, ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఏంటి అనేది ఆలోచించటం పక్కన పెట్టేసి రాజకీయంగా ఏం చేయాలి, రాజకీయం చేయడమే పరమావధి అనేటువంటి ధోరణిలో ఆయన వ్యవహరిస్తారు. ఎవరిని నాశనం చేయాలి, ఎట్లా నాశనం చేయాలి, ఇదే ఆలోచన. అయితే తాజాగా చూసుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే అంతకు ముందు ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు తాజాగా ఆయన నమ్మకస్తులంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు. ఆళ్ల రామకృష్ణ తర్వాత 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. ఆ ఇన్ఛార్జీల మార్పు తోటి వైసీపీలోనే కొత్త రకమైనటువంటి చర్చ ప్రారంభమైంది. రోజున సొంత పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? నేను అదే చెప్తున్నా. ఈ పరిణామ క్రమంలో ఏమైంది అంటే వాళ్ళు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకొని దీన్నంతా సెటరైట్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగా 11 నియోజకవర్గాలకి సమన్వయకర్తలను మార్చారు. ఆ మార్చడం కూడా
ఎంత పొలిటికల్గా ఒక ఇది అంటే ఒక ఇద్దరు మంత్రుల్ని మార్చారు. మంత్రుల నియోజకవర్గాలు మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి విడుదల రజని, లేకపోతే మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, వీళ్ళు వాళ్ళ సొంత నియోజకవర్గంలో గెలవలేరని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేశాడు. అదే గెలవలేరు కాబట్టి పక్కకి పంపిస్తున్నాడు. సాధారణంగా ఒక మంత్రిగా ఒక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఓ 100 ఓట్లు ఎక్కువ వస్తాయన్న ఆశలో ఉండాలి, ఆ భావనలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసేసి మీరు అక్కడ గెలవరు పక్కకి వెళ్ళండి అని చెప్పి ఆయనే పంపిస్తూ ఉంటే నేను అదే చెప్తున్నది, ఈ యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకోవటానికి ఇటువంటి పనులు చేసి మరింత అభాస్పాలు అవుతున్నారు. దీనివల్ల ఏమైంది అంటే ఉన్న వాళ్ళని తీసేస్తాడు, తన మీద ఉన్న వ్యతిరేకతని మన మీదకి మరలుస్తున్నాడు అనేది 150 మంది ఎమ్మెల్యేలకి అర్థమైంది. ఒక్క ఎమ్మెల్యేకి అర్థం కాలేదు, ఎందుకంటే చేసేది ఆయనే కాబట్టి. పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కాలేదు, మిగిలిన 150 మందికి అర్థమైంది. ఏంటి, తన మీద ఉన్న వ్యతిరేకతని మన మీదకి డైవర్ట్ చేస్తున్నాడు, అదే చేసి ఆయన సేఫ్ అయిపోతున్నాడు అని అర్థం అవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఒక అనిశ్చితి, అభద్రతా భావం తొంగి చూస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ ఏమిటంటే, మమ్మల్ని అందరినీ మారుస్తున్నటువంటి జగన్ తను ఎందుకు అక్కడి నుంచి కదలడు అన్న ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటే, ఇలాంటి ప్రశ్నలు సొంత పార్టీ నుంచే రావడం అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్పే అవకాశం ఉందంటే? అదే ఆయన ఏం చేశాడంటే వైనాట్ 175 అని చెప్పి మొదలుపెట్టి ఒక కాన్ఫిడెన్స్ ఇద్దాం మనం అని చెప్పి అన్నాడు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేకి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తను గెలుస్తాడో లేదో తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ ఇంకా ఈ పార్టీకి మనుగడ లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి కూడా తన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా మందికి టికెట్లు ఇవ్వట్లేదు. ఈ సందర్భంగానే అందరూ ప్రశ్నిస్తున్నారు, నువ్వు కూడా పులివెందులో మార్చుకో, వేరే నియోజకవర్గం నుంచి గెలు, పోనీ ఉమ్మడి కడప జిల్లాలోనే ఇంకో నియోజకవర్గం నుంచి గెలు, నువ్వు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నావు, మమ్మల్ని అందరినీ మారుస్తున్నావు కదా, నువ్వు కూడా నియోజకవర్గం మారు అని చెప్పి ఇప్పుడు డిమాండ్ లేటెస్ట్ గా వినపడుతున్న కారణమే ఇది. పులివెందులు కాకుండా వేరే చోట నుంచి పోటీ చేయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే ఆయన్ని సవాల్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. మమ్మల్ని మార్చటం కాదు, నువ్వు మారు, ఫస్ట్ నువ్వు కాన్స్టిట్యున్సీ మారి గెలిచి చూపించని అడుగుతున్నారు. ఇటువంటి అనిశ్చిత స్థితిలోకి తన పార్టీని తానే నెట్టుకున్న ఒక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజల నుంచి ఎక్కువతున్నటువంటి వ్యతిరేకత, అలాగే తనపై ప్రజల్లో నెలకొన్నటువంటి వ్యతిరేకత, ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికి ఈ రోజున అభ్యర్థుల మార్పు అంటూ ఆ తనపై ఉన్నటువంటి వ్యతిరేకతని అభ్యర్థుల మీదకి నెట్టేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. కానీ ఖచ్చితంగా ప్రజలైతే అన్ని గమనిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక భయంతో, ఒక అనిశ్చిత అలాగే అభద్రతా భావంతో ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతాడు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు.